హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. ఈరోజు లాస్ట్ డే అనమాట ఇన్ తిరుపతి. అండ్ ఫుల్ రైన్స్ వల్ల మేమైతే ఏమి విజిట్ చేయలేకపోయాము. లైక్ మిగతా టెంపుల్స్ ఏమి విజిట్ చేయలేకపోయాము. డైరెక్ట్గా శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ శివుని దర్శనం చేసుకుని తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము ఈసారి చాలా ప్లాన్ వేసుకున్నాము. లైక్ ఆకాశగంగా, పాప వినాశనం, కాణిపాకం, కింద అమ్మవారి టెంపుల్, ఇలా ఎన్నో తిరగాలనుకున్నాము. ఒక 3-4 డేస్ ప్లాన్ చేసుకుని వచ్చాము. బట్ రెయిన్స్ వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది. అండ్ మోంతా ఎఫెక్ట్ ఇప్పుడే రావాలా అనిపించింది. బట్ ఏదైనా మన ఫేట్ అనమాట. సో ఏదైనా మన మంచికే. ఈ వర్షంలో మనం టెంపుల్స్ అని పెట్టుకొని ఏదైనా ప్రాబ్లం అయినా ఇబ్బందే కదా. సో మేమైతే శ్రీకాళహస్తి స్టార్ట్ అయిపోయాము. నిన్నటికన్నా ఈరోజు ఇంకా వాటర్ ఫ్లో పెరిగిందనమాట. ఫుల్గా ఉన్నాయి వాటర్ ఫాల్స్ అనేవి. అండ్ వే మొత్తం ఉన్నాయి. ఎక్కడ చూసినా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఫుల్గా కనిపిస్తున్నాయి. ఈరోజు వ్యూ ఇంకా బాగుందన్నమాట. అండ్ బై ద వే, మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి అయితే దర్శనం నైట్ 2 అలా అయిపోయిందనమాట. వాళ్ళు బయటకు వచ్చి కాల్ చేసేసరికి 2 అయింది. రూమ్కి వచ్చేసరికి 3:30 అయింది. సో ఇంకా స్లీప్ లేదు వాళ్ళకు కూడా. ఇంకా కొద్దిసేపు లేట్గానే లేచాం. ఎర్లీ మార్నింగ్ చిన్నగానే స్టార్ట్ అవుదాం, ఇంకా ఏమీ విజిట్ చేయట్లే కాబట్టి స్లోగానే వెళ్దామని ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్గా లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసి కీస్ సబ్మిట్ చేసేసి మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ వ్యూ అయితే ఎంత బాగుందో ఇంకా నేను ఎన్నిసార్లు అని చెప్తాను ఈ బ్లాగ్స్లో అయితే వ్యూ గురించి. సో మేమైతే కొండ కిందకి స్టార్ట్ అయిపోయాము. ఈరోజు కూడా తిరుపతి అండ్ తిరుమల మొత్తం మంచుతో నిండిపోయింది. అండ్ వాటర్ ఫాల్స్ అయితే ఈరోజు ఇంకా ఫుల్గా ఉన్నాయి. ఎటు చూసినా వాటర్ ఫాల్సే కనిపిస్తున్నాయి. ఆగి మంచిగా క్లిప్స్ తీసుకోవాలి, పిక్స్ దిగాలన్నా కానీ అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు. అస్సలు స్లో చేయనివ్వటం లేదు, అసలు ఆగనివ్వటం లేదు. అది కూడా మన సేఫ్టీకే కదా. సో అంటే అర్థం చేసుకోవాలి. ఇంక ఇలా మేము కార్లో ఇంచి ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేసాము. బట్ నాకైతే ఎక్కడో అక్కడ దిగి ఇంకా ఫీల్ అవ్వాలనిపించింది. బట్ ఆ ఛాన్స్ అస్సలు లేదు. అండ్ కొంచెం స్లో అయినా కానీ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది. సో చాలా కేర్ఫుల్గా వచ్చాము. అండ్ ఈరోజు అయితే ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ చూపించాను కదా, ఫ్లో అయితే ఫుల్గా ఉంది. ఎంత బాగుందంటే అసలుకి చెప్పలేము. మీరే చూడండి, అక్కడ బోర్డ్స్ కూడా పెట్టేశారు, సైన్ బోర్డ్స్, అస్సలు ఆగకూడదని. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు సెక్యూరిటీ పర్పస్లో. అస్సలు ఆగనివ్వటం లేదు, కనీసం స్లో కూడా చేయనివ్వటం లేదు. బట్ లిటరల్లీ వ్యూస్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. ఒక సైడ్ ఇట్లా మంచు వెళ్తుంది, మంచు మధ్యలో నుంచి వాటర్ ఫాల్స్ అండ్ ఫుల్గా రెయిన్. చాలా బాగుంది. ఎటు చూసినా అసలుకి మైండ్ బ్లోయింగ్ ఉంది. అండ్ ఈరోజు గరుడాద్రి ఎంత క్లియర్గా కనిపిస్తుందో, గరుడ వాహనం అయితే చాలా క్లియర్గా ఉంది. సో మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని. నాకైతే ఎంటైర్ తిరుమలని కాపాడుతుంది ఆ గరుడాద్రి అనే నమ్ముతాను అండ్ అలానే ఫీల్ అవుతాను. అండ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో వాటర్ ఫాల్స్ అయితే. లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి అవంతా చూస్తుంటే. సో ఫైనల్లీ కొండ కిందకైతే మేము వచ్చేసాము. అండ్ మేమైతే శ్రీకాళహస్తి స్టార్ట్ అయిపోయాము. సేమ్ శ్రీనివాస సేతు వారధి నుంచే మేము వెళ్ళిపోతున్నాము. బట్ ఫస్ట్ టైం నేను ఇక ఫ్లైఓవర్ మీద టర్నింగ్స్ చూశాను. ఎక్కడ మనకు ఉండదు కదా, ఫ్లైఓవర్ దిగాకే టర్నింగ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ డైరెక్ట్ లింక్ అనమాట. ఫ్లైఓవర్ మీద నుంచి ఇంకొక సైడ్ ఇట్లా టర్న్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడైతే ఇది చాలా బాగుంది, చాలా యూనిక్ కాన్సెప్ట్లా ఉంది. బట్ ఇంక ఈ రెయిన్లోనే మేము శ్రీకాళహస్తి ఫైనల్గా రీచ్ అయిపోయాము. మా గుడ్ లక్ ఏంటంటే మేము శ్రీకాళహస్తి రీచ్ అయిపోయాక వర్షం కొంచెం తగ్గింది. అండ్ నేను ఫస్ట్ టైం అనమాట శ్రీకాళహస్తి రావటం. నాకు శివుడు అంటేనే నార్మల్గా చాలా ఇష్టం. ఇంకా నాకు ఒక డ్రీమ్ అనమాట, యాజ్ పాసిబుల్ ఎన్ని శివుని టెంపుల్స్ ఉంటే అన్ని కవర్ చేయాలనేది. బట్ నేను ఇప్పటివరకు మా హస్బెండ్కి చెప్పలేదు. ఈ వీడియో చూస్తే తెలుసుకుంటాడు తను కూడా. సో ఇది తను వినేసి నన్ను ఆ శివలింగాల చుట్టూ, ఆ శివుని చుట్టూ తిప్పితే చాలా అనిపిస్తుంది. అండ్ ఇప్పటి నుంచి నేను ఏమైనా శివుడి టెంపుల్ విజిట్ చేస్తే మీకు పక్కాగా షార్ట్ అయినా ఒక వ్లాగ్ అయినా పెడతా అనమాట. బికాస్ నాకు కూడా ఒక మెమొరీలా ఉంటుంది. నేను ఎన్ని శివాలయాలు తిరిగాను, ఎన్ని శివుని టెంపుల్స్కి వెళ్ళాను, ఎన్ని టైప్స్ ఆఫ్ శివలింగాస్ నేను దర్శనం చేసుకున్నాను అనేది. అండ్ శ్రీకాళహస్తి అయితే లిటరలీ చెప్పనక్కర్లేదు, అంత బాగుంది. మెయిన్గా ఈ గోపురం అనమాట. అండ్ ఈ గోపురం అండ్ పైన కొండ మీద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. లిటరలీ ఎంత బాగున్నారంటే అసలుకి నాకు రైన్స్ వల్ల అంత పైకి మేము వెళ్ళలేకపోయాము. జస్ట్ శివుని దర్శనం చేసుకొని అండ్ అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకొని వీటన్నిటికన్నా ముందు మేమైతే ఒక పూజ కూడా చేసుకున్నాము. అదే
రాహు కేతు పూజ అనమాట. లైక్ మేమైతే ఈ ఫస్ట్ టైం కదా, మాకు ఎలా చేయాలో తెలియక మేమైతే టికెట్స్ తీసుకోలేదు. బట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆ పూజ చేశారనమాట. సో తనతో పాటు మేము కూడా వెళ్ళి పూజ చూసాము, మేము చెయ్యలేదు. బట్ చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. లిటరలీ ఒక 1 అవర్ టైం అయితే దానికి వెళ్తుంది అనమాట. అది చూసాక మేము కూడా చేయించుకుంటే బాగుండు అనిపించింది. మనకి ముందు ప్లానింగ్స్ ఉండవు కదా, సో అదొకటి మేము మిస్టేక్ చేసాము. లైక్ నేనే వద్దన్నా అనమాట, ఎందుకో నాకు తెలియలేదు అప్పుడు ఎందుకు వద్దన్నాను. సో ఫైనలీ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఫోన్స్ ఎలో లేవు కాబట్టి వీడియోస్ ఎక్కువ తీయలేదు. అండ్ మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. బట్ వే మొత్తం ఫుల్గా రెయిన్స్ ఉన్నాయి, ఫుల్గా వాటర్ ఫ్లో ఉంది. రిటర్న్ అయితే మేము బై విజయవాడ వెళ్తున్నాము. ఇంకా 336 కిలోమీటర్స్ ఉందన్నమాట. వాటర్ ఫ్లో అయితే చాలా ఉంది. సో ఆ టైంలో ఎవరెవరు వెళ్ళారో తెలియదు, కానీ వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలనుకున్నాను. అండ్ ఆ టైం అనే కాదు, రెయిన్స్ అప్పుడైతే అసలు ట్రావెలింగ్ స్టాప్ చేసుకుంటేనే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వ్యూస్ సరిగ్గా ఉండవు, రోడ్ సరిగ్గా ఉండదు, అండ్ ఎప్పుడు వర్షాలు పడతాయో తెలీదు, ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు. కాబట్టి ఆ టైంలో మనం ట్రిప్స్ అనేవి క్యాన్సిల్ చేసుకుంటే మంచిది. మధ్యలో మేమైతే కాఫీ బ్రేక్ తీసుకున్నాము. కానీ చూసారు కదా, కంటిన్యూస్గా రెయిన్స్ అనమాట. మోంతా ఎఫెక్ట్ అయితే చాలా సివియర్గా ఉంది. నేనైతే దర్శనం బాగా జరిగిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకపోతే ఈ ఎఫెక్ట్ వల్ల నేను ఏమీ విజిట్ చేయలేకపోయాను, ఏ టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను బాధపడాలో నాకు అర్థం కాలేదు. ఇంకా చూస్తూనే డే అయితే చాలా ఫాస్ట్గా నైట్ అయిపోయింది. అండ్ ఫైనలీ విజయవాడ కూడా రీచ్ అయిపోయాము. ఫస్ట్ అయితే నేను ఐస్ క్రీమ్ తిన్నాను. ఫుల్గా ఆకలేస్తుంటే ఐస్ క్రీమ్ తింటారా అంటే నాకు అదొక పిచ్ అనమాట. అండ్ డీమార్ట్ చూస్తే నేను అసలుకి ఐస్ క్రీమ్కి ఎడిక్ట్ అయిపోయాను, డీమార్ట్ ఐస్ క్రీమ్కి. సో నేను వెంటనే ఐస్ క్రీమ్ తినేసాను. అండ్ ప్రకాశం బ్రిడ్జ్ అయితే ఎక్కామన్నమాట. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మధ్యలో దిగి కొన్ని క్లిప్స్ తీసుకుందాం అనుకున్నాము, బట్ మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఈ రెయిన్లో ఇబ్బంది ఎందుకులే అని మేము ఎక్కడ ఆగదలుచుకోలేదు. బట్ నేను ఎస్టర్డే చెప్పాను కదా, నా బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే కాబట్టి నేను కేక్ కట్ చేయాలనుకున్నాను. ఎస్టర్డే మా తమ్ముడు అండ్ వాళ్ళ ఫ్రెండ్ లేరు కాబట్టి నేను కేక్ కట్ చేయలేదు. సో ఈరోజైతే నేను కేక్ కట్ చేయాలనుకున్నాను, అండ్ దట్టు విజయవాడలో కట్ చేయాలనుకున్నాను. సో మేమైతే కేక్ షాప్ కోసమే సెర్చ్ చేస్తున్నాం అన్నమాట. అండ్ మేము అమ్మవారి దర్శనం చేసుకోలేకపోయాము బికాస్ ఆఫ్ ద రెయిన్స్. అసలుకి కుదరట్లేదు, చాలా హెవీ రెయిన్స్ ఉన్నాయి. సో బయట నుంచే మేము దర్శనం చేసుకున్నాము. అండ్ కార్తీక మాసం వల్ల టెంపుల్ వ్యూ అయితే లిటరలీ అసలు చాలా బాగుంది. మొత్తం లైటింగ్స్తో బాగుంది. అసలు ఎప్పుడైనా అమ్మవారి టెంపుల్ బాగుంటుంది, ఇప్పుడు ఇంకా లైటింగ్స్తో చాలా బాగుంది. మేమైతే మిలిటరీ హోటల్ దగ్గర అయితే ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. నేను, మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వెజ్ పులావ్ ఆర్డర్ ఇచ్చుకున్నాము. మా తమ్ముడేమో మీల్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాడు. ఇంకా ఫుడ్ కంప్లీట్ చేశాక కేక్ కోసం అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కేక్స్ ఓన్లీ ప్రిపేర్ చేస్తారనమాట, వాళ్ళే ప్రిపేర్ చేసి వాళ్ళే సేల్ చేస్తారు. సో ఇక్కడైతే కేక్స్ తీసుకున్నాము, ఒక బ్లాస్టర్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ప్రకాశం బ్యారేజ్ దగ్గర కేక్ కట్ చేయాలనుకొని మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాము. అండ్ అప్పుడే ట్రైన్ వెళ్తుంది, చాలా బాగుంది. అండ్ నేను ఫస్ట్ టైం చూడటం. అండ్ లిటరలీ లైట్స్తో ప్రకాశం బ్యారేజ్ అయితే ఒక రేంజ్లో ఉందన్నమాట. అండ్ పక్కన అమ్మవారు కొన్ని అసలు అలా మనకి మైండ్లో ఫిక్స్ అయిపోతాయి కదా, కృష్ణ అమ్మవారు, ప్రకాశం బ్యారేజ్ అండ్ మన దుర్గా అమ్మవారు ఎంత బాగున్నారంటే చాలా, అసలుకి 2 ఐస్ సరిపోవట్లేదు. అండ్ ఫైనలీ కేక్ కూడా నేను కట్ చేయాలనుకున్నాను, కట్ చేస్తున్నాను కూడా. వీళ్ళతో ఈసారి నా బర్త్డే ఇలా జరిగిందనమాట. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో నా బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. ఫస్ట్ అయితే నాకు నా బర్త్డే ఇంకా నేను వేరే ప్లాన్స్ పెట్టుకున్నాను. నాకు ఇలా టెంపుల్కి అంటే నేను దేవుణ్ణి వద్దనుకోలేదు, బట్ ఈరోజు వద్దనుకున్నాను. నేను వేరే ప్లాన్స్ పెట్టుకొని అది అయిపోయాక నేను తిరుపతి వెళ్దాం అనుకున్నాను. బట్ మా హస్బెండ్ లేదు, ఇదే రోజు నువ్వు తిరుపతి వెళ్ళాలి, ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యి 2 months ముందే మేము ఈ డేట్న మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ దట్టు కార్ కొనుక్కున్నాము. అంతా ఒక స్టెప్ బై స్టెప్ జరిగిపోయిందనమాట. మేము అనుకోకుండా కావాలనే ఈ డేట్ బుక్ చేసుకున్నాము. అండ్ నా బర్త్డే 3 days ముందు కార్ కూడా కొనేసుకున్నాము. అండ్ ఆ కార్లో మేము తిరుపతి వెళ్ళాము. లిటరలీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడైతే మేము కేక్ కటింగ్ చేసుకున్నాము అమ్మవారి ముందు. అండ్ కృష్ణ అమ్మవారి సాక్షిగా నేనైతే ఈసారి నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. నాకైతే అమ్మవారి టెంపుల్ ముందు ఈ ఓం అయితే చాలా బాగా నచ్చింది. విత్ త్రిశూలం ఓం ఆకారం అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ మేము అమ్మవారికి ఇంకా ప్రకాశం బ్యారేజ్కి బాయ్ చెప్పేస్తూ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఇంటికి. నేనైతే లిటరలీ చెప్తున్నాను కదా, ఇప్పటికీ నేను ఈ వర్డ్స్ చెప్పేశాను, మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ అనమాట. వెంకటేశ్వర స్వామి ముందు
నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. బట్ కొన్ని టెంపుల్స్ నేను విజిట్ కాలేకపోయాను. ఫైనలీ నా శివయ్య దర్శనం కూడా చేసుకున్నాను. దానికి ఇంకా హ్యాపీగా ఉంది. సో ఈ ఇయర్ నేను నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి తిరుపతివి. ఫైనలీ ఆంజనేయ స్వామిని కూడా నేను దర్శనం చేసుకున్నాను. ఎప్పుడైనా ఇంతే కదా, మనం ఒకటి తలిస్తే ఆ దైవం ఇంకొకటి తలిచినట్టు నేను కొన్ని ప్లాన్స్ చేసుకున్నాను. మా హస్బెండ్ ఇలా దేవుడి రూపంలో ఈ ప్లాన్స్ అన్నీ తను ప్లాన్ చేసినవే. సో తనకి నేను థ్యాంక్ యూ చెప్తాను ఫస్ట్ అయితే. బికాస్ ఇంత మంచి ప్లాన్ చేయకపోయి ఉంటే నేను తిరుపతి దర్శనం చేసుకునేదాన్ని కాదు, నా శివయ్య దర్శనం చేసుకునేదాన్ని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ హర్ష. వితౌట్ యువర్ సపోర్ట్ నేను ఇదంతా ఎంజాయ్ చేసేదాన్ని కాదు, ఈ వైబ్ అంతా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు, అండ్ ఈ టెంపుల్స్ నేను దర్శనం చేసుకునేదాన్ని కాదు. సో మొత్తం నీ వల్లనే. అండ్ ఫైనల్లీ మేము ఇంటికి కూడా రీచ్ అయిపోయాము. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్డీస్ టాక్స్.